హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు క్లాస్లో లాస్ట్ క్లాస్ మనం వచ్చి ఆల్రెడీ జావాకి సంబంధించిన ఇంట్రడక్షన్ చూసాం. సో ఈరోజు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఏమేంటంటే మనకి ఈ లిస్ట్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి సాటిస్ఫై అయితేనే మనం దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. సో ఏ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండర్లో రావాలన్నా కంపల్సరీ మనకి ఈ 9 కాన్సెప్ట్స్ మెయిన్గా, అంటే ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి బట్ ఈ 9 కాన్సెప్ట్స్ మెయిన్గా మనకి సాటిస్ఫై అయిన లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఫస్ట్ వన్ వచ్చి క్లాస్. సో వాట్ ఈజ్ క్లాస్? ఏ క్లాస్ మీన్స్, సో క్లాస్ అంటే ఏంటంటే ఎంటైర్ సెట్ ఆఫ్ డేటా అండ్ కోడ్ ఆఫ్ an object. ఎంటైర్ సెట్ ఆఫ్ డేటా అండ్ కోడ్ ఆఫ్ an object. సో ఈ ఎంటైర్ సెట్ని మనం ఈ క్లాస్ అనే దాంట్లో రాస్తాం. సో ఇది ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్. ఇట్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్. సో ఈ యూజర్ డిఫైన్ డేటా టైప్లో మనకి నచ్చినట్టుగా డేటాని డిజైన్ చేసుకోవడం జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్లాస్. సో క్లాస్ని తీసుకుని ఈ క్లాస్ను ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్గా డిక్లేర్ చేసుకుని ఆ క్లాస్లో ఎంటైర్ సెట్ ఆఫ్ డేటా అండ్ కోడ్ని మనం కంబైన్ చేసి అందులో మనం క్రియేట్ చేస్తాం. సో ఇట్ క్రియేట్స్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో క్లాస్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఆ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే ఫ్రూట్ అనేది ఒక క్లాస్ అయితే ఫ్రూట్ ఈజ్ ఏ క్లాస్. సో ఫ్రూట్ ఈజ్ ఏ క్లాస్ అయితే ఫ్రూట్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? యాపిల్, మ్యాంగో, ఆరెంజ్. సో ఇలాంటివన్నీ కూడా ఈ ఫ్రూట్ అనే క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్. అంటే ఫ్రూట్ ఈజ్ ఏ కేటగిరీ, ఆ కేటగిరీలో సంబంధించిన ఆబ్జెక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అలానే ఫ్రూట్ అనేది మనం ఒక క్లాస్గా తీసుకుంటే ఆ క్లాస్కి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ డిక్లేర్ చేయాలి అంటే మనం ఒక క్లాస్ కీవర్డ్ తీసుకోవాలి. మళ్ళీ నేను ప్రోగ్రామింగ్ చెప్పేటప్పుడు డెప్త్గా చెప్తాను. సో క్లాస్ నేమ్ అనేది యూజర్ డిఫైన్, ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్. ఇన్ బిట్వీన్ క్లాస్లో మనం ఏం తీసుకుంటాము అంటే డేటా మెంబర్స్, అలానే మెంబర్ ఫంక్షన్స్. సో దట్ ఈస్ మెంబర్ ఫంక్షన్స్ మీన్స్ మెథడ్స్. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ని డిక్లేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ఎ క్లాస్ ఆబ్జెక్ట్. వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం ఆబ్జెక్ట్ అనేది ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ అయితే ఈ డేటా టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆబ్జెక్ట్ తీసుకుంటే మనం మామూలుగా ఇంట్ ఎక్స్ అనేది ఎలా తీసుకుంటున్నాం అంటే ఇంట్ ఈజ్ ఏ డేటా టైప్, ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. సో అలానే మనం ఆబ్జెక్ట్ అనేది కూడా ఒక ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. అంటే క్లాస్ అంటే డేటా టైప్ ప్లేస్లో మనం క్లాస్ తీసుకుంటున్నాము. దానికి సంబంధించి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అంటే క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్రియేట్ చేసుకునే దాన్ని మనం ఆబ్జెక్ట్ నేమ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ క్లాస్ నేమ్ శాంపుల్ అనే క్లాస్ నేమ్ ఆల్రెడీ మనం డిక్లేర్ చేసి ఉంటే శాంపుల్ ఈజ్ ఏ క్లాస్ అండ్ ఎస్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. ఎస్ అనేది ఆబ్జెక్ట్, శాంపుల్ అనేది క్లాస్. అంటే ఎస్ అనేది ఒక వేరియబుల్. దేనికి వేరియబుల్ అంటే శాంపుల్ అనే క్లాస్ అనే డేటా టైప్కి సంబంధించిన ఎస్ అనే వేరియబుల్. సో మీరు శాంపుల్ని యాక్సెస్ చేయాలి అంటే బై యూజింగ్ ఆబ్జెక్ట్ ఎస్తో మీరు శాంపుల్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఆబ్జెక్ట్ని ఏమంటాము అంటే ఇట్ ఈజ్ ఎ బేసిక్ రన్ టైమ్ ఎంటిటీ. ఇట్ ఈజ్ ఎ బేసిక్ రన్ టైమ్ ఎంటిటీ. సో దీన్నే మనం ఇంకొకలా చెప్పాలి అంటే ఇట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇట్ ఈస్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఆబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తీసుకునే లాజిక్ డేటా అంతా కూడా మనం క్లాస్లో తీసుకుంటాం. ఆ క్లాస్లో ఉన్న డేటాను యాక్సెస్ చేయాలి అంటే బై యూజింగ్ ఆబ్జెక్ట్ ద్వారా మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్? నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్ మీన్స్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే ద వ్రాపింగ్ అప్ ఆఫ్ డేటా అండ్ ఫంక్షన్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నది ఇక్కడ ఏంటంటే డేటా అండ్ ఫంక్షన్స్. డేటా అనేది నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే డేటా తీసుకుంటే స్టూడెంట్ డేటా ఏమేమి ఉంటాయి? స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్, అవి స్టూడెంట్ డేటా.
ఆ స్టూడెంట్ డేటాను తీసుకుని మనం ఏమేమి వర్క్ చేయొచ్చు, మార్క్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలానే తన ఏజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని. అంటే స్టూడెంట్ డేటాని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం. దట్ ఈస్ మెంబర్ ఫంక్షన్స్లో తీసుకుంటున్నాం. సో ఈ రెండిటిని ఒకే సెట్ ఆఫ్ ఫంక్షన్స్గా మనం అంటే ఒకే సెట్లో కలిపి డిక్లేర్ చేసుకునే కాన్సెప్ట్ని మనం ఏమంటున్నామంటే ఎన్క్యాప్సులేషన్. సో encapsulation means the wrapping up of data and functions, the wrapping up of data and functions into a single unit. The wrapping up of data and functions into a single unit is called encapsulation. ఓకే, సో అంటే ఇన్బిల్ట్గా తీసుకునే కాన్సెప్ట్, దట్ ఈస్ సేమ్ కలెక్షన్ పాయింట్గా తీసుకునే కాన్సెప్ట్నే మనం ఎన్క్యాప్సులేషన్ అంటున్నాం. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్హెరిటెన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చూద్దాం. ఇన్హెరిటెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఊప్స్ కాన్సెప్ట్. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే acquiring the properties of one class to another class. సో అంటే ఆల్రెడీ మనకి ఒక జావా ప్రోగ్రామ్కి సంబంధించిన కోడింగ్లో మనం ఎన్ని క్లాసెస్ అయినా తీసుకోవచ్చు. సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ తీసుకున్నా మనకి ఏ క్లాస్కి సంబంధించిన డేటా అండ్ ఫంక్షన్స్ ఆ క్లాస్కి అలాట్ చేయబడి ఉంటాయి. సో ఏ క్లాస్కి సంబంధించి ఆ క్లాస్ డేటా యాక్సెస్ చేసుకుంటూ మనం బిఫోర్గా ఉన్న క్లాస్ యొక్క డేటాని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్నే మనం ఇక్కడ ఇన్హెరిటెన్స్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తాము అంటే బేస్ క్లాస్, derived class. So base class అంటే ఆల్రెడీ ఫస్ట్ A is a base class. For example, class A. So this is A class and then class B. సో ఇలా నేను 2 క్లాసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఏలో ఉన్న ఏవైతే మెంబర్స్ ఉన్నాయో ఆ మెంబర్స్ని నేను బి క్లాస్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ యాక్చువల్గా ఏ క్లాస్లో ఉన్న మెంబర్స్ ఏ క్లాస్లో యాక్సెస్ చేస్తాం, బి క్లాస్లో ఉన్న మెంబర్స్ బి క్లాస్లో యాక్సెస్ చేస్తాం. బట్ ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం. అంటే క్లాస్ బి ఎక్స్టెండ్స్. సో ఎక్స్టెండ్స్ ఈజ్ ఏ కీవర్డ్. బి ఎక్స్టెండ్స్ ఏ అంటే బి క్లాస్కి నేను ఏ క్లాస్ని ఏం చేస్తున్నానో ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఏ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం మనం బి క్లాస్లోకి జాయిన్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తాము అంటే ఏ క్లాస్లో ఉన్న మెంబర్స్ ఏ క్లాస్లో యాక్సెస్ చేసుకుంటాం, బట్ బి క్లాస్లో మెంబర్స్తో పాటు ఏ క్లాస్లో ఉన్న మెంబర్స్ని కూడా యాక్సెస్ చేస్తాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చి పాలీమార్ఫిజం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. Polymorphism means ability to take. So what is ability? Ability to take more than one form. So already C language idea unte manaki C language lo example function overloading. What is function overloading? Manam oke name to, for example, sum is a function. సమ్ అనే నేమ్తో మనం డిఫరెంట్ ఫంక్షన్స్ తీసుకున్నాం. అంటే ఒకే ప్రోగ్రాంలో నేను టూ ఫంక్షన్స్ తీసుకున్నాను, బట్ 2 ఫంక్షన్స్ హ్యావింగ్ సేమ్ నేమ్. సమ్ ఈజ్ ఏ ఫంక్షన్ నేమ్, బట్ సమ్ అనే ఫంక్షన్ నేమ్తో మనకి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎన్ ఎంప్టీ ఫంక్షన్, నార్మల్ ఫంక్షన్. బట్ ఇక్కడ నేను పారామీటర్స్ తీసుకుంటున్నాను, ఇంట్ ఎక్స్, ఇంట్ వై. సో ఎప్పుడైతే యూజర్ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ అని ఎంటీతో కాల్ చేస్తున్నాడో దట్ ఫంక్షన్ కాలింగ్ హ్యాండ్లింగ్ దిస్ ఫంక్షన్. నెక్స్ట్ 2 పారామీటర్స్, దట్ ఈస్ సమ్ ఆఫ్ 2 ఇంటీజర్ నెంబర్స్ 5, 2. ఎప్పుడైతే యూజర్ ఇంటీజర్స్ కాల్ చేస్తున్నాడో దిస్ ఫంక్షన్ హ్యాండిల్స్ దిస్ ఫంక్షన్ డిక్లరేషన్. సో అంటే ఒకే ఫంక్షన్ నేమ్తో ఒకే ఫంక్షన్ డిక్లరేషన్తో మోర్ దాన్ 1 ఫామ్గా మనం యాక్సెస్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం, పాలీమార్ఫిజం అంటున్నాం. అంటే మీరు ఏ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఊప్స్ అని చెప్తున్నారో, ఊప్స్ అండర్లో వస్తుంది అంటున్నారో, అందులో కంపల్సరీ మనం ఇక్కడ యాక్సెస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే పాలీమార్ఫిజం. అలానే ఇక్కడ మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా మనం ఇప్పటివరకు ఏమేమి చూసాము, క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలీమార్ఫిజం. సో 5 కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ డైనమిక్ బైండింగ్, మెసేజ్ కమ్యూనికేషన్, డేటా హైడింగ్ అండ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సిన కాన్సెప్ట్ వచ్చి డైనమిక్
బైండింగ్. సిక్స్త్ వన్ డైనమిక్ బైండింగ్. డైనమిక్ బైండింగ్. వాట్ ఈజ్ డైనమిక్ అంటే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ బైండింగ్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ బైండింగ్ మీన్స్ మనం ఏదైనా ఒకటి కంబైన్ చేసే ప్రాసెస్ని మనం జనరల్గా బైండింగ్ అని చెప్తాం. సో బైండింగ్లో మనకి ఇక్కడ 2 టైప్స్ మీన్స్ స్టాటిక్ బైండింగ్, డైనమిక్ బైండింగ్. So what is static binding means every programming language having compile time and run time. సో స్టాటిక్లో మనం ఏం చేస్తాము అంటే కంపైల్ టైంలో అంటే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎర్రర్స్ చెకింగ్, దట్ ఈస్ కంపైలేషన్ టైమింగ్ ఉంటుంది. అంటే మనం సి లాంగ్వేజ్లో అయితే F9 ప్రెస్ చేస్తాం, కోడింగ్ అనేది సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో అలా స్టాటిక్ బైండింగ్ అంటే కంపైల్ టైంలో ఏవైతే యాడ్ అవుతున్నాయో మనకి బైండప్ అవుతున్నాయో దాన్ని మనం స్టాటిక్ బైండింగ్ అంటున్నాం. సో అలానే డైనమిక్ బైండింగ్ అంటే ఏంటంటే రన్ టైం. దిస్ ఈజ్ రన్ టైమ్ బైండింగ్. వాట్ ఈజ్ రన్ టైమ్? మనకి కంపైలేషన్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సో సోర్స్ కోడ్ అనేది బైట్ కోడ్లో కన్వర్ట్ అయిపోయింది. బట్ బైట్ కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూటబుల్ కోడ్గా మనం కన్వర్ట్ చేయాలి. సో అలా కన్వర్ట్ చేసే ప్రాసెస్నే మనం రన్ టైం అంటున్నాం. అంటే అదే టైంలో మనకి అవుట్పుట్స్ వస్తుంది. సో ఈ టైంలో ఏంటి అంటే మనకి విర్చువల్ మెథడ్స్ ఏవైతే రన్ టైంలో వర్క్ చేస్తాయో ఆ మెథడ్స్ అనేవి మనకి బైండప్ అవ్వడం జరుగుతుంది. బట్ స్టాటిక్ కంపైల్ టైంకి వచ్చేసరికి మనకి ప్రైవేట్, దట్ ఈజ్ ప్రైవేట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ మెంబర్స్ అవి ఫైనల్ కీవర్డ్స్ అండ్ స్టాటిక్ కీవర్డ్స్ అనేవి మనకి స్టాటిక్ టైంలో, దట్ ఈస్ స్టాటిక్ బైండింగ్లో మనకి యాడింగ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్నే మనం డైనమిక్ బైండింగ్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, మెసేజ్ కమ్యూనికేషన్. మనకి నేమ్లోనే మీనింగ్ ఉంది. వాట్ ఈజ్ మెసేజ్ కమ్యూనికేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ మీన్స్ కమ్యూనికేట్ విత్ అదర్స్. అంటే మనం ఒక పర్సన్కి కాల్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ కమ్యూనికేషన్ బై యూజింగ్ కాలింగ్. సో ఒక పర్సన్కి మెసేజ్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ కమ్యూనికేట్ విత్ మెసేజ్. సో ఇక్కడ మెసేజ్ కమ్యూనికేషన్ మీన్స్ మనం ద సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అండ్ ఆబ్జెక్ట్ 3. So object 1 sending a message to object 3, as usual object 1 sending a message to object 2. Same as usual object 2 sending message to object 3. So ila communicate objects to one another. So అంటే ఒకదాంతో ఒకటి మనకి ఒకటి ఆబ్జెక్ట్స్ కమ్యూనికేట్ జరిగే ప్రాసెస్ని మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే మెసేజ్ కమ్యూనికేషన్. సో ఈ మెసేజ్ కమ్యూనికేషన్లో క్రియేటింగ్ క్లాసెస్ చేస్తాము, అలానే క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ క్లాసెస్ నుంచి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం, ఎస్టాబ్లిషింగ్ కమ్యూనికేషన్ అమాంగ్ ఆబ్జెక్ట్స్. సో ఇలా మనకి ఆబ్జెక్ట్స్ అనేవి ఒకదాంతో ఒకటి సెండింగ్ మెసేజెస్ అండ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ అనే ప్రాసెస్ని మనం మెసేజ్ కమ్యూనికేషన్ అంటున్నాం. సో మనం ఇంకా ముందు మనం చేసే ప్రోగ్రామింగ్ స్కిల్స్లో అన్నిట్లో కూడా మనకి కాన్సెప్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వన్, ఎయిత్ వన్ వచ్చి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, దట్ ఈస్ డేటా హైడింగ్. హైడింగ్ మీన్స్ దాయటం. అంటే మనం ఏదైనా సీక్రెట్గా దాచుకునే ప్రాసెస్నే మనం ఇక్కడ హైడ్ చేయడం అంటాం. సో హైడ్ చేయడం అంటే ఇక్కడ మనకి క్లాస్లో డేటా ఉంటుంది, ఫంక్షన్స్ ఉంటాయి. అంటే ఒకే ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. బట్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ని మనం ఒక క్లాస్లో ఉన్న డేటాని ఇంకో క్లాస్లో విత్ పర్మిషన్ మాత్రమే యాక్సెస్ చేస్తున్నాం. అంటే ఈ క్లాస్లో ఉన్న డేటాకి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ డేటా can be accessed only in the functions of the same class. సో ఏవైతే ఫంక్షన్స్ అదే క్లాస్లో ఉన్నాయో ఆ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ మాత్రమే వాటిని యాక్సెస్ చేసుకోవాలి తప్ప అదర్ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ యాక్సెస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి పర్మిషన్ ఇస్తే ఆటోమేటిక్గా మనం సెక్యూరిటీ ఉంటేనే పర్మిషన్ ఇస్తాం, లేదంటే ఇవ్వం. అంటే ఈ డేటా హైడింగ్ ద్వారా మనకి ఏమి యూజ్ అంటే మనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా మనకి డేటాకి సెక్యూరిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ నైన్త్ వన్, లాస్ట్ వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, డేటా అబ్స్ట్రాక్షన్. సో ఆల్రెడీ నేను డేటా స్ట్రక్చర్స్లో నేను అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్లో చూసాం. అంటే ఇక్కడ అబ్స్ట్రాక్షన్ మీన్స్ మనం ఓన్గా క్రియేట్ చేసుకునే డేటా టైప్స్
అంటే మనం ఓన్గా యూజర్ డిఫైన్గా క్రియేట్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. ఇక్కడ ఏం అబ్స్ట్రాక్షన్ తీసుకుంటున్నాము అంటే డేటా అబ్స్ట్రాక్షన్ తీసుకుంటున్నాం బై యూజింగ్ abstract data type. What is abstract data type means user defined data type. ఇక్కడ మనకి user defined data type ఏంటి, క్లాస్. సో క్లాస్ అనే యూజర్ డిఫైన్ డేటా టైప్ ద్వారా మనం ఇక్కడ డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్స్ని కంబైన్ చేసి ఒకే క్లాస్లో ఇన్బిల్ట్ చేసి దానివల్ల మనం డేటా హైడ్ చేస్తున్నాం. సో డేటా అబ్స్ట్రాక్షన్లో డేటా హైడింగ్ ద్వారా మనం సెక్యూరిటీ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాం. సో ఆ టెక్నిక్ని ఇక్కడ ఏమంటున్నాము అంటే డేటా అబ్స్ట్రాక్షన్ అంటున్నాం. సో ద టెక్నిక్ ఆఫ్ creating new data new data type are called abstract data types. That concept is called data abstraction. సో వెరీ ఇంపార్టెంట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి, సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ డేటా అబ్స్ట్రాక్షన్కి వచ్చి ఏటీఎం మిషన్స్. సో ఏటీఎంలో మనకి మెయిన్గా యూజ్ చేసే డేటా అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఏటీఎంకి వెళ్తాం, ఏటీఎంలో కార్డ్ పెట్టి అమౌంట్ గ్యాదర్ చేసుకుంటాం, అలానే మనకి మెసేజ్ వస్తుంది, సేమ్ అలానే మనకు ఒక బిల్ అనేది వస్తుంది. బట్ ఇవన్నీ మనం యాక్సెస్ చేసేస్తున్నాం, కానీ అవన్నీ యాక్సెస్ చేయడానికి ఇన్బిల్ట్గా ఉన్న సాఫ్ట్వేర్ని మాత్రం మనం యాక్సెస్ చేయడం అనేది ఇంపాసిబుల్, బికాస్ దట్ హ్యావింగ్ డేటా హైడింగ్ ప్రాసెస్. అంటే ఏటీఎం ఇన్ ది అండర్ ప్రాసెస్ ఆఫ్ డేటా హైడింగ్. డేటా హైడింగ్ ద్వారా ఏటీఎంలో ఉన్న వెల్ డిఫైన్డ్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనకి యాక్సెస్ అవ్వకుండా లోపల ఇన్బిల్ట్గా సెక్యూరిటీ ప్రాసెస్లో ఉన్నాయి. ఆ సెక్యూరిటీ ఉన్న ప్రాసెస్ని మనం ఇక్కడ డేటా అబ్స్ట్రాక్షన్ అంటున్నాం. అంటే ఒక యూజర్ అనేవాడు ఏటీఎంని యాక్సెస్ చేస్తున్నాడు, ఏటీఎంలో అమౌంట్ డ్రా చేసుకుంటున్నాడు, బట్ అందులో ఉన్న డేటా యొక్క సెక్యూరిటీ సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేయడం అనేది కుదరట్లేదు. సో దట్ ఈస్ ద డేటా హైడింగ్ అండ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో దిస్ ఈస్ ద ఆల్ కాన్సెప్ట్స్ ఆఫ్ OOPS concepts, total 9 concepts, very important for exams and very important for real time also. So each and every one kuda manaki java lo use avutundi kabatti ikkada java ni object oriented programming ga cheptunnam. So next classes lo java lo unna features enti anevi manaki chuddam, alane OOPS object oriented programming teesukodam valla benefits ento kuda manam next class lo chuddam. Thank you.